అలాగే నా పేరు మైత్ర వెంకటమై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా ఆగస్టు 14వ తారీఖున మనకి వార్ 2 కూలీ 2 సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. సో ఈ 2 సినిమాలు ఒకటే రోజు రిలీజ్ అవుతున్నాయి అన్నప్పుడే ఇంకా మనం అనుకున్నాం డెఫినెట్గా ఆ థియేటర్స్ విషయంలో చాలా వరకు ఇష్యూ వస్తుంది అని చెప్పి. అండ్ ఇప్పుడు ఆ థియేటర్స్ ఇష్యూ అనేది ఒక పెద్ద థియేటర్ సిస్టమ్ నుంచి స్టార్ట్ అయింది. అదే ఐమాక్స్. బేసిక్గా ఏ మూవీకైనా సరే ఐమాక్స్ స్క్రీనింగ్ అనేది చాలా ప్రెస్టీజియస్ విషయం. ఎస్పెషల్లీ కొన్ని పెద్ద పెద్ద సినిమాలను ఏం చేస్తారంటే ఐమాక్స్ కెమెరాతో తీయకపోయినప్పటికీ కూడా ఐమాక్స్ ప్రింట్లో కన్వర్ట్ చేసి మనకి ఐమాక్స్ స్క్రీన్స్ మీద వేస్తుంటారు. సో దట్ ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ చాలామంది పీపుల్ కాస్ట్ ఎక్కువైనా కూడా ఐమాక్స్లోనే చూడడానికి ఇష్టపడతారు. ఎందుకు అంటే ఇంకా వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మిగతా థియేటర్స్తో కంపేర్ చేస్తే. అది పీవీఆర్ అవని, ఐనాక్స్ అవని, ఇంకా వేరే ఏమైనా అవని, ఆ ఐమాక్స్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఏది ఇవ్వలేదు. సో అందుకని పీపుల్ అయితే డెఫినెట్గా ఐమాక్స్కి కాస్ట్ ఎక్కువైనా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ప్రియారిటీ ఇస్తారు. ఇంకా మల్టీప్లెక్స్లు అన్నిటికీ కూడా బాబు లాంటిది ఐమాక్స్ అనేది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. సో డెఫినెట్గా థియేటర్స్ వాళ్ళకి ఏంటంటే, అదే సినిమా వాళ్ళకి ఏంటంటే ఈ ఐమాక్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇండియాలో ప్రస్తుతానికి 33 ఐమాక్స్ స్క్రీన్స్ ఉన్నాయి, ఐమాక్స్ థియేటర్స్ ఉన్నాయి. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో లేవులేండి. ఒకప్పుడు హైదరాబాద్లో ఒకటి ఉండేది ప్రసాద్లో. సో అది ప్రసాద్ ఐమాక్స్ అని అందుకే పిలుస్తారు దాన్ని. కాకపోతే ఇంకా తర్వాత అది కూడా లేపేశారు అక్కడ నుంచి. అంటే ఐమాక్స్ ప్రాజెక్టర్ సుమారుగా 2-2.5 కోట్లు ఉంటుంది అనమాట. సో అంత హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేక వాళ్ళు వదిలేశారు. అంటే అప్గ్రేడ్ చేయాల్సిన టైం వచ్చింది. అంటే అనలాగ్ నుంచి డిజిటల్గా అప్గ్రేడ్ చేయాల్సిన టైం వచ్చింది. అండ్ అది అరౌండ్ అప్పట్లో ఏది వాళ్ళు పీకేసిన టైంకి అరౌండ్ ఒక 1.5 crore దాకా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు. అండ్ అంత అమౌంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేక వాళ్ళు వదిలేశారు. అండ్ ఇప్పుడు అది 2.5 కోట్లు అయిపోయింది. సో ఇంకా వాళ్ళు ఇప్పుడు ఆ థాట్లో కూడా లేరు. అందుకని వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఇంకా పీసీఎక్స్లోకి మార్చేశారు. అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందిలేండి. కాకపోతే ఐమాక్స్ ఇస్ ఐమాక్స్. సో ఈ పీసీఎక్స్ స్క్రీన్ నడుస్తుంది అక్కడ. సో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఐమాక్స్ లేదు. సో హైదరాబాద్లో ఫర్దర్గా కొన్ని మాల్స్ అయితే కడుతున్నారు, బట్ అందులోని కూడా స్కోప్ లేదు. అండ్ వైజాగ్లో ఇన్ఆర్బిట్ కడుతున్నారంటే దాంట్లోకి AAA సినిమాస్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏఎస్ఎన్ మెగా మాల్ కడుతున్నారు బిర్లా దగ్గర, దానికి కూడా చెప్పలేము, దానికి ఏది వస్తుంది అనేది క్లారిటీ లేదు. సో ఇలాగా మనకేంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వైజాగ్కి ఆర్ ఏ తెలుగు సిటీకి కూడా, తెలుగు రాష్ట్రాల సిటీకి కూడా వచ్చే అవకాశం అయితే లేదు. సో తెలుగు రాష్ట్రాలు లేదు. సో మిగతా ప్రాంతాల్లో మాత్రమే ఐమాక్స్ అయితే ఉంది. సో ఆల్ ఓవర్ ఇండియా మొత్తంగా 33 థియేటర్స్ అయితే ఉన్నాయి ఐమాక్స్ స్క్రీన్స్. సో ఇది ఒక పాయింట్ యాక్చువల్గా. అయితే ఇప్పుడు యష్ రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు చాలా అంటే చాలా ముందు ఉన్నారు యాక్చువల్గా ఈ విషయంలో. అండ్ వాళ్ళు ఇలాంటి విషయాల్లో చాలా టాప్ కూడా, కంపేర్ టు సన్ పిక్చర్స్, కంపేర్ టు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే సినిమా తీస్తున్నారో వీటన్నిటిని కూడా కంపేర్ చేసుకుంటే వైఆర్ఎఫ్ అండ్ వాళ్ళ వార్ 2 మూవీ, సో వీళ్ళు చాలా అంటే చాలా ముందున్నారు. అండ్ ఎప్పటి నుంచో వీళ్ళ బిజినెస్ ఉంది, వీళ్ళకి ఐమాక్స్కి మధ్య కొలాబరేషన్ ఎప్పటి నుంచో ఉంది. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఐమాక్స్ వాళ్ళు కూడా వైఆర్ఎఫ్ వాళ్ళకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ముందు నుంచి అందరూ అనుకున్నదే అండ్ అదే జరిగింది. వైఆర్ఎఫ్ వాళ్ళు ఏం చేశారంటే ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని ఐమాక్స్ స్క్రీన్స్ అయితే ఉన్నాయో అన్ని ఐమాక్స్ స్క్రీన్స్ని కూడా దే బాట్ ఫర్ వార్ 2. ఎస్, వార్ 2లో వార్ 2 సినిమా మాత్రమే ఆగస్టు 14వ తారీఖు మాత్రమే కాదు, 2 వారాల వరకు ఐమాక్స్లో కేవలం వార్ 2 మాత్రమే పడుతుంది. ఆ తర్వాత కూలీ టీం కావాలనుకుంటే ఐమాక్స్కి ఇచ్చుకోవచ్చు కూలీ సినిమా. అప్పుడే వార్ 2 వెళ్ళిపోతుంది కాబట్టి ఐమాక్స్ నుంచి. అంటే అప్పుడు కూడా కంప్లీట్గా వెళ్ళిపోదు, కొన్ని స్క్రీన్స్ వెళ్తాయి. 100% ఆక్యుపెన్సీ అనేది 2 weeks వరకు ఉందన్నమాట. 100% ఐమాక్స్ స్క్రీన్స్ అన్నిట్లోని కూడా వార్ 2 2 weeks వరకు ఉండాల్సిందే. ఆ తర్వాత కూడా రన్ బేభత్సంగా ఉన్నట్టయితే
వాళ్ళు ఇంకొక వారం పాటు అట్లీస్ట్ ఒక 25 స్క్రీన్స్ ఉంచి మిగతావి మేబీ వేరే మూవీస్కి ఇస్తారనమాట. సో అలా ఉంటుంది సిచ్యువేషన్. సో చాలా హ్యూజ్ లెవెల్లో వైఆర్ఎఫ్ టీమ్ అయితే ప్లాన్ చేసింది. సో ఐమాక్స్లన్నీ వాళ్ళకే వెళ్ళాయి. ఐమాక్స్లే కాదు, మీరు బాగా గమనిస్తే ఫర్దర్గా ఏం జరుగుతుందంటే పీవీఆర్ ఐనాక్స్ కానీ సినీపోలిస్ కానీ ఇలాంటివన్నీ కూడా వార్ 2కే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాయి. మీకు కూలీ సినిమాకి ఏంటంటే ఇప్పుడు మనకి ఏషియన్లో మనకి యూనో బాగా సపోర్ట్ ఉండొచ్చు. ఎందుకంటే కోర్స్ ఇక్కడ తెలుగు రాష్ట్రాలకి వాళ్ళే తీసుకున్నారు కాబట్టి, ఏషియన్ వాళ్ళే తీసుకున్నారు కాబట్టి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు బాగా చూసుకుంటారు. ఇక్కడనే కాదు, వాళ్ళు ఒకవేళ వేరే స్టేట్స్లో ఉన్నట్టయితే అక్కడ కూడా వాళ్ళు బాగానే డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు. అక్కడ వాళ్ళకి ఎక్కువ షేర్ ఉంటుంది కూలీ సినిమాకి. బట్ కంపేర్డ్ టు ఏషియన్, పీవీఆర్ ఐనాక్స్ అండ్ సినీపోలిస్ చాలా పెద్దవి, చాలా హ్యూజ్ అవి. సో వాటి మార్కెట్, వాటి స్క్రీన్స్ చాలా ఎక్కువ. సో వాళ్ళే చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఇప్పుడు వైఆర్ఎఫ్కి ఎక్కువగా ఫర్ ఉంటారు. అరౌండ్ 70% ఆఫ్ స్క్రీన్స్ ఇన్ పీవీఆర్ ఐనాక్స్ విల్ గో టు వార్ 2. జస్ట్ ఇమాజిన్, ఇంకా మీరు ఆ తర్వాత కూలీ సినిమాకి 30% వెళ్తాయి. అండ్ దీనివల్ల కూలీ సినిమాకి కూడా అడ్వాంటేజ్ ఉంది. ఏంటి, ఇప్పుడు బేసిక్గా 100 స్క్రీన్లు ఇచ్చుకొని 60% ఆక్యుపెన్సీతో వెళ్ళే కంటే 50 స్క్రీన్లు ఇచ్చుకొని 90% ఆక్యుపెన్సీతో వెళ్ళడం బెటర్ ఆప్షన్ యాక్చువల్గా. సో రెంట్లు తగ్గుతాయి అండ్ ఆక్యుపెన్సీ రేట్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఫర్దర్గా కలెక్షన్స్ కూడా చాలా బాగున్నట్టే అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకా బెటర్గా ఉందనుకుంటే కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఆ తర్వాత, అది వేరే విషయం. సో యాజ్ ఆఫ్ నో ఇది సిచ్యువేషన్. సో వీళ్ళకి మధ్య థియేటర్స్ వార్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వైఆర్ఎఫ్ చాలా ముందు ఉంది. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఓవర్సీస్లో ఇప్పుడు బేసిక్గా కూలీ సినిమా 100 కంట్రీస్లో రిలీజ్ అవుతుంది యాక్చువల్గా, ఓవర్సీస్లో వరల్డ్ వైడ్గా. సో అన్ని కంట్రీస్లో రిలీజ్ అవుతోంది. సో కూలీ విల్ డామినేట్ ఓవర్సీస్ అని అనుకుంటున్నారు. బట్ వాళ్ళకి అర్థం కావాల్సిన ఒక విషయం ఏంటంటే ఓవర్సీస్లో హిందీ మార్కెట్ కంటే పెద్ద మార్కెటా తమిళ మార్కెట్ కాదు కదా. సో వార్ 2కి ఉన్న హిందీ మార్కెట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ హ్యూమాంగస్. అది ఎంత ఆమీర్ ఖాన్ ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు ఆమీర్ ఖాన్ ఉన్నాడని చెప్పి వాళ్ళు ఎందుకు రిలీజ్ చేశారు, సినిమా రిలీజ్కి ముందే హైప్ బిల్డ్ అవ్వడం కోసం. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమీర్ ఖాన్ ఉన్నాడని తెలిసినా కూడా అంత హైప్ రాదు. ఇప్పుడు బ్రహ్మాస్త్ర ఉంది, బ్రహ్మాస్త్రలో షారుఖ్ ఖాన్ ఉన్నారని చెప్పి ముందు తెలియదు, తర్వాత తెలిసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. సో ఆ ఆస్పెక్ట్నే వీళ్ళు కూడా కన్సిడర్ చేసి ఆమీర్ ఖాన్ ఉన్నట్టుగా ముందే చెప్పేసి వాళ్ళు వెళ్తున్నారు. అండ్ ఇది 8 వీక్స్ ఇస్తున్నారు టైం కూడా. సో హిందీలో మెజారిటీ ఆఫ్ ద మల్టీప్లెక్స్లో డెసిషన్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టే వీళ్ళు వెళ్తున్నారు. సో మల్టీప్లెక్స్లు కూడా వస్తాయి. బట్ ఎంత చేసినా కూడా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మన ఏపీ తెలంగాణలో ఈ పీవీఆర్ ఐనాక్స్ లాంటివి 70% షేర్ కూలీకి ఇస్తాయి, వార్ 2కి ఇస్తాయి, 30% ఏమో కూలీకి ఇస్తాయి. సినీపోలిస్ కూడా అంతే ఉంటుంది. ఏషియన్ మటుకు కొంచెం ఎక్కువ ఇస్తుంది షేరు ఆబ్వియస్లీ. అది 70% కూలీకి ఇచ్చి 30% వార్ 2కి ఇవ్వచ్చు మేబీ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేనంటుంది ఏంటంటే ఈ మార్కెట్ ఇలా ఉంటుంది. తమిళనాడులో ఆబ్వియస్లీ ఇంకా యునానిమస్ ఉండొచ్చు అని మనం అనుకుంటాం కానీ, బట్ దాన్ని కూడా మనం 100% ఎగ్జాక్ట్గా జడ్జ్ చేయలేము. ఎందుకంటే పీవీఆర్ ఈజ్ పీవీఆర్, ఐనాక్స్ ఈజ్ ఐనాక్స్, సినీపోలిస్ వాళ్ళకంటూ సెపరేట్గా రూల్స్ ఉంటాయి. స్టేట్ని బట్టి వాళ్ళు కాదు, వాళ్ళకి ఓవరాల్ బిజినెస్ని బట్టి వాళ్ళు కొన్ని టర్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఉంటారు. సో ఇక్కడ బేసిక్గా చెన్నైలో కూడా ఇప్పుడు ఐమాక్స్ ఎలాగైతే వార్ 2నే ప్లే చేస్తుందో, నా గెస్ ఏంటంటే ఈవెన్ చెన్నై కావచ్చు లేదంటే మేజర్ తమిళనాడు సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా డెఫినెట్గా జరిగేది ఏంటి అంటే ఆ రోజు వార్ 2కి కనీసం 40% ఆఫ్ స్క్రీన్స్ అయినా పడతాయి మల్టీప్లెక్స్లో. ఇన్ పీవీఆర్ ఐనాక్స్ కైండ్ ఆఫ్ మల్టీప్లెక్స్లో కనీసంలో 40 to 50% అయినా పడతాయి. అండ్ మిగతా చైన్స్తో కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఎట్లా చేస్తున్నారు ఏంటి అన్న దాన్ని బట్టి మిగతా చైన్స్లో కూడా కొంచెం కొన్ని స్క్రీన్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి డెఫినెట్గా. సో అది అంటే వీళ్ళు చాలా గట్టి గేమే ప్లే చేస్తున్నారు యాక్చువల్గా వైఆర్ఎఫ్ వాళ్ళు. సో ఎండ్ ఆఫ్ ది డే కంటెంట్ విన్స్ అంటే వార్ 2లో కూడా కంటెంట్ బాగుంటే వార్ 2 కూడా వీళ్ళు విన్ కదా. అందులో ఏముంది, ఇంకా అది కూలీ మాత్రమే గెలుస్తుంది అనే ఆస్పెక్ట్లో కొంతమంది కంటెంట్ విన్స్ అంటున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే వార్ 2 కూడా గెలవచ్చు. మనం ఇప్పటివరకు కూలీకి సంబంధించి అసలు ఎలాంటి కంటెంట్ చూడలేదు, అంతే కదా. ముగించేద్దామా అనే మాట చూసాము, అండ్ తర్వాత ఒక వీడియో క్లిప్ చూసాము అంతే. సో అంతకుమించి మనం ఏం చూడలేదు. సో అంతకుమించి మనం ఏమి చూడనప్పుడు ఇంకా మనం అసలు గెస్సే చేయలేము అసలు. ఏమో దానికంటే దీనికంటే మనకు తక్కువ అనిపించవచ్చు ఎండ్ ఆఫ్ ది డే మూవీ చూసిన తర్వాత. సో అట్లాంటి కొన్ని ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. మేబీ లోకేష్ కనగరాజు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి మేబీ అది అక్కడ తగ్గకపోవచ్చు. బట్ వీ కాంట్ సే వితౌట్ సీయింగ్ ఎనీ కంటెంట్ అంటాను నేను. టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏం చూడలే కదా మనం.
సో అలా చూడకుండా మనం చెప్పలేమనేది ఇంకా నా పాయింట్. దీని కలర్లు మారట్లేదా? సర్లే మారుతుంది. ఓకే. సో నేను అంటుంది ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా బిజినెస్ పరంగా చూసుకున్న ఏపీ తెలంగాణలో దీనికే ఎక్కువైంది. ఏది వార్ 2కి ఎక్కువైంది. సో వార్ 2కే మనకు ఆబ్వియస్లీ స్క్రీన్స్ చాలా గట్టిగా ఉంటాయి. అండ్ ఒకటైతే వాస్తవం, ఇప్పుడు దేవరాకి ఏదైతే టాక్ వచ్చిందో ఆ టాక్తో కూడా ఆ సినిమా అంతవరకు ఎలా వెళ్ళిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద గ్రౌండ్ లెవెల్ కనెక్షన్ అండ్ గ్రౌండ్ లెవెల్ సపోర్ట్, గ్రౌండ్ లెవెల్ ఆడియన్స్, గ్రౌండ్ లెవెల్ ఫ్యాన్ బేస్. సో ఇది నడుస్తుంది. వార్ 2 కూడా ఇట్ విల్ కంటిన్యూ. సో అది పాయింట్ ఇక్కడ. సో ఎండ్ ఆఫ్ ది డే ఒకటైతే వాస్తవం, ఓవర్సీస్లో కూడా వైఆర్ఎఫ్కి ఉన్న కనెక్షన్స్, వైఆర్ఎఫ్కి ఉన్న డామినేషను వీళ్ళైతే చేయలేరు సన్ పిక్చర్స్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి డామినేషన్ చూపించుకోవాలనుకుంటే సోలో డేట్కి రావాలి. ఎస్పెషల్లీ వాళ్ళు హిందీ బెల్ట్, ఓవర్సీసు, ఏపీ తెలంగాణ మార్కెట్లు ఇవన్నీ కావాలనుకుంటున్నప్పుడు వాళ్ళు సోలో డేట్కి వస్తేనే బెటర్ నన్ను అడిగితే. అలా కాకుండా ఏపీలోని టైర్ 1 హీరో యాక్ట్ చేసిన ఒక సినిమాతో కాంపిటీషన్కి వస్తూ దానికి మళ్ళీ హిందీలో కూడా కలెక్షన్లు వచ్చేయాలనుకుంటున్నారు. హిందీలోనేమో మోస్ట్ హైపడ్ సినిమాల్లో అదొకటి. ఇక్కడ వార్ సినిమా అసలు ఫెంటాస్టిక్. అసలు ఆ సినిమా అంటే మీకు అదే చెప్తున్నా, వార్ సినిమాని మీరు నార్మల్గా చూడండి, మీకేం అనిపించదు. ఒక యాక్షన్ సినిమా, ఒక యాక్షన్ థ్రిల్లర్ అనిపిస్తుంది అంతే. ఒక 2-3 ఆస్పెక్ట్లు తప్పిస్తే మీకు ఎక్కడా కూడా ఒక డిఫరెంట్ వెర్షన్ ఆఫ్ మూవీ చూసిన ఫీల్ రాదు. బట్ ఓవరాల్గా మూవీ అనేది ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో అలాగే వార్ 2 అంతకంటే బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఎస్పెషల్లీ మనకి, ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి. హృతిక్ రోషన్ గారు కూడా మనకి బాగా తెలిసిన యాక్టరే, ఆయన ఏమి లీస్ట్ నోన్ యాక్టర్ ఏం కాదు కదా. సో అది సిచ్యువేషన్. సో ఇంకా రజనీకాంత్ గారికి, నాగార్జున గారికి ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. బట్ అలాగని వాళ్ళ హయ్యెస్ట్ తెలుగు స్టేట్ మార్కెట్లు కూడా మనం చూసుకున్నట్టయితే డెఫినెట్గా తక్కువే ఉంటుంది కదా. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటిని మనం కన్సిడర్ చేయాలి. సో దాన్ని బట్టి చూసుకుంటే ఓవరాల్గా వార్ 2 ఎక్కువ డామినేట్ చేస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా. డెఫినెట్గా అదైతే క్లియర్గా అర్థమవుతోంది ఆ సిచ్యువేషన్స్ అనేవి. మేబీ కూలీ సినిమాకి కూడా మంచి టాక్ ఒకవేళ వచ్చినట్టయితే కూలీ సినిమాకి కూడా మంచి కలెక్షన్స్ అనేవి రావచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే రెండు డామినేట్ చేస్తాయి అనేది నా ఫీల్. అండ్ ఆ రెండిటిలో వార్ 2 డామినేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఎందుకంటే హిందీ బెల్ట్ నుంచి ఈ సినిమాకి అరౌండ్ 800-900 కోట్ల గ్రాస్ వస్తుంది. సో మేబీ కూలీ సినిమాకి ఓవరాల్గా అన్ని మార్కెట్ల కలెక్షన్స్ కలిపి ఆ రేంజ్ ఉండొచ్చు, లేదంటే మేబీ కొడితే 1000 కోట్లు కూడా కొట్టచ్చు. దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ దట్. బట్ చెప్పలేము, అది హిందీ మార్కెట్ మీద డిపెండ్స్. హిందీ మార్కెట్ క్లిక్ అయితేనే కలెక్షన్స్ బాగా వస్తాయి. లియో సినిమాకి మాత్రమే వీళ్ళకి ఓవర్సీస్లో 200 కోట్లు వచ్చాయంట ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఈ సినిమాకి ఓవర్సీస్లో ఖచ్చితంగా 200 కోట్లు దాటే కొడుతుంది, అందులో నో డౌట్. అండ్ ఇది లియోని కూడా దాటే కలెక్ట్ చేస్తుంది, దట్ ఈస్ ఫర్ ష్యూర్. లియోని దాటి కలెక్ట్ చేస్తుంది. అండ్ ఈ సినిమాని మేబీ తర్వాత జైలర్ 2 బీట్ చేయకపోవచ్చు కూడా. జైలర్ 2 సినిమాకి అంత హ్యూజ్ మార్కెట్ అయితే లేదు, ఓన్లీ ఏపీ తెలంగాణలో మాత్రమే ఉంది. ఇంకా కూలీకి కొద్దో గొప్ప హిందీ బెల్ట్లో మార్కెట్ ఉంటుంది, ఎందుకంటే ఈ సినిమా మీద ఉన్న హైప్ అండ్ వార్ 2తో కాంపిటీషన్. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని ఏమంటారు, ఆమీర్ ఖాన్ గారు ఉన్నారు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి డెఫినెట్గా. బట్ చూడాలి. నేనేమంటానంటే డంకీ వర్సెస్ సలార్ జరిగింది. యాక్చువల్గా సలార్ డంకీని దాటి కొట్టింది, ఎందుకంటే ఇట్స్ అన్ యాక్షన్ సినిమా. డంకీ ఈజ్ లైక్ ఒక ఫీల్ గుడ్ మూవీ. బట్ ప్రాబ్లం ఏంటి, రెండు సినిమాలకి కూడా వాటికి రావాల్సిన కలెక్షన్స్ కంటే తక్కువ వచ్చినాయి. ఎందుకు, రెండు సినిమాలు కూడా హిందీ మార్కెట్లో మంచి స్ట్రాంగ్ సినిమాలు కాబట్టి. బట్ ఇక్కడ అలా కాదు. హిందీ మార్కెట్లో ఓన్లీ వార్ 2నే స్ట్రాంగ్ సినిమా, కూలీ కాదు. తెలుగు స్టేట్స్లో వార్ 2 కూలీ అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. బట్ వార్ 2 ఒక 60% డామినేషన్ ఉంటుంది, 60-70% ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. 30% వరకు మాత్రమే కూలీ ఉండగలదు, వాళ్ళ ప్రీవియస్ కలెక్షన్స్ బట్టి చెప్తున్నాను నేను. అండ్ తర్వాత తమిళనాడులో మనకి కూలీ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఒక్క చోట మాత్రమే డామినేషన్ ఉంది. సో ఇప్పుడు హిందీ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ 1000 కోట్ల మార్కెట్కి. సో అది మరి ఎంతవరకు జరుగుతుంది ఏంటంటే మనం చెప్పలేము. సో ఓవరాల్గా ఏంటంటే దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ వార్ 2 విల్ డామినేట్ మోర్ దాన్ కూలీ, అది మ్యాటర్. సో వార్ 2 ఈజ్ ఎ మూవీ విచ్ హ్యాడ్ ఎ పొటెన్షియల్ ఆఫ్ 1500 crores. వార్ 2 సినిమాకి అంత పొటెన్షియల్ ఉంది యాక్చువల్గా. కాకపోతే ఇప్పుడు క్లాష్లో వస్తుంది కాబట్టి అది ఒక 1200 కొడితే గ్రేటు అంతే. ఇప్పుడు అది సిచ్యువేషన్. ఇప్పుడు ఈ క్లాష్ ఉంది కాబట్టి, క్లాష్ లేకపోతే అది వేరే విషయం. బట్ అలాగని వాళ్ళు ఆపలేరుగా.
సో 1200 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో నాగవంశీ గారు చూసుకుంటారు. ఇంకా ఇక్కడ ఆయన చూసుకుంటారు. ఆ భరోసా ఉంది వైఆర్ఎఫ్ వాళ్ళకి. అది చాలు ఇంకా వాళ్ళకి. ఇంకా హిందీ బెల్ట్లో ఇంకా డెఫినెట్గా ఇంకా వాళ్ళదే విధ్వంసం. ఈవెన్ తమిళనాడులో కూడా మల్టీప్లెక్స్లతో డెఫినెట్గా వాళ్ళైతే గట్టి హోల్డ్ని అయితే మెయింటైన్ చేస్తారు. ఇవన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. కర్ణాటక, బెంగళూరు కానీ ఎటైనా కానీ మీరు ఎట్టైనా చూసుకోండి, మిగతా అన్ని చోట్ల కూడా డిస్ట్రిబ్యూటర్స్తో చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, వైఆర్ఎఫ్ వాళ్ళ దగ్గర సన్ పిక్చర్స్తో కంపేర్ చేస్తే. వీళ్ళు అందుకే సోలో రిలీజ్ పెట్టుకోవాలి. సోలో రిలీజ్ పెట్టుకుంటే అప్పుడు బెటర్ ఆప్షన్. పోనీ ఆల్రెడీ హ్యూజ్ మార్కెట్స్ ఉన్న హీరో అనుకోండి నార్త్లో కూడా, అప్పుడు మళ్ళీ కొంచెం ఆలోచిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారితో సినిమా వస్తుంది. ఇప్పుడు ఆ సినిమాని వాళ్ళు ఒకవేళ అదే డేట్కి రిలీజ్ చేస్తామంటే వార్ టు వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఎట్లా ఏంది అని చెప్పి. సన్ పిక్చర్స్దే కాబట్టి అది కూడా. అప్పుడు ఎందుకు ఇప్పుడు ఆ చావానే తీసుకోండి ఎగ్జాంపుల్. చావా సినిమాకి అంత మార్కెట్ ఉంది. అది ఎంత కలెక్ట్ చేసింది? దగ్గర 600 కోట్లు కలెక్ట్ చేసింది. 600 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. అంటే మోర్ దెన్ 750 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. నియర్లీ 800 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ లెవెల్ ఆఫ్ కలెక్షన్స్ ఎట్లా చేసింది? ఆ సినిమాకున్న సబ్జెక్టు, దానికి ఉన్న మార్కెట్. వాళ్ళే పుష్ప 2తో కాంపిటీషన్కి రాకుండా ఆగిపోయారు, క్లాష్కి రాకుండా. అది. సో నేను అంటుంది అదనమాట. ఎందుకు 2 సినిమాలకి బిస్కెట్ అవుతుంది కలెక్షన్స్. సో ఆ ఆస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు దానివల్ల కూలీకి తగ్గుతుంది, వార్ 2కి తగ్గుతుంది. బట్ వార్ 2కి తగ్గినా అది 1000 పైనే ఉంటుంది. కూలీకి తగ్గితే అది ఇంకా చాలా ఎఫెక్ట్ పడుతుంది. అది మ్యాటర్. సో మీరేమనుకుంటున్నారు ఓవరాల్గా? ఇది నా ఒపీనియన్ అయితే, నా అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.